మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మన్యం జిల్లా పార్వతీపురం చెందినటువంటి సింహాచలము అదేవిధంగా భవానీ ఇద్దరు కూడా భార్య భర్తలు 2 నెలల క్రితం వివాహమైంది. వారు విజయవాడకు వెళ్తున్నారు. ఈ మార్గం నుండి వెళ్తున్న సందర్భంలో రైలు నుంచి జారిపడి ఇక్కడే మరణించడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ ప్రదేశంలో కరెక్ట్ గా ఇక్కడ ఢీకొని ఇక్కడ నుంచి అంటే రైలు వేగంగా వెళ్తుంది. ఆ వేగంగా వెళ్తున్న సమయంలో మరి వాళ్ళు ఆ డోర్ దగ్గర ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడే పడినటువంటి పరిస్థితి, మొత్తం కూడా ఇక్కడే బ్లడ్ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సింహాచలం 2 నెలల క్రితం వివాహమైంది, భవానీతో వివాహమైంది. ఇద్దరు కూడా మన్యం జిల్లాకు చెందినటువంటి వారు. సింహాచలం జగద్గిరిగుట్టలో ఒక రసాయన పరిశ్రమలో పనిచేస్తున్నారు. వారి బంధువుల ఇంటికి అని చెప్పి విజయవాడకు వెళ్తున్నాడు. రాత్రి సమయంలో 11:30 సమయంలో అతివేగంగా రైలు వెళ్తున్న సందర్భంలో ఇక్కడే వాళ్ళు అంటే మరి ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డారా, లేదంటే ఎవరైనా తోసేసారా, లేదంటే మరి ఏమి జరిగిందనేది తెలియాల్సి ఉంది. ఇమ్మీడియట్లీ రైల్వే పోలీసు ఇక్కడ రావడం జరిగింది. మొత్తం ఇక్కడ వారి మృతదేహాలు ఇక్కడ పడ్డాయని చెప్పి రైల్వే పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ 2 మృతదేహాలు ఇక్కడే పడ్డటువంటి పరిస్థితి మనం చూసాం. ఇద్దరు కూడా భార్య భర్తలు 2 నెలల క్రితమే వివాహమైంది. అనుకోని సంఘటన అని చెప్పాలి. ఎందుకంటే నెలలుగా వివాహమైనటువంటి వాళ్ళిద్దరు నవదంపతులు మృతి చెందడం బాధ కలిగిస్తుంది. సింహాచలం భవానీ ఇద్దరు కూడా. సింహాచలం 23 సంవత్సరాలు, భవానీ 19 సంవత్సరాలు. ఇద్దరు కూడా మరి సింహాచలం రసాయన పరిశ్రమలో జగద్గిరిలో పనిచేస్తారు కాబట్టి వారి బంధువుల శుభకార్యం అని చెప్పి వెళ్తున్నారు. ఈ రైల్వే మార్గం ఈ రైలు ఇక్కడ అంటే ఈ మార్గంలోనే వెళ్తున్నారు. రైలు అతివేగంగా వెళ్తున్నటువంటి సందర్భంలో ఇక్కడైతే మరి ప్రమాదవశాత్తు జారి పడ్డారా అనేది కూడా తెలియాల్సి ఉందని చెప్పవచ్చు. మొత్తానికి పెను విషాదం అని చెప్పవచ్చు. ఎందుకంటే భార్య భర్త వారి యొక్క బంధువుల ఇంటికి వెళ్తున్న సందర్భంలో ఒక 2 నెలల క్రితం వివాహమైంది. మంచిగా ఉండాల్సినటువంటి వారి యొక్క జీవనము ఈ విధంగా చనిపోవడం అయితే బాధ కలిసి చెప్పవచ్చు. ఎందుకంటే వారి బంధువులంతా కూడా వాళ్ళిద్దరిని కూడా భువనగిరి ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లారు శవ పంచనామా నిమిత్తం. అక్కడ బంధువులు వచ్చారు, చాలా మంది బాధపడ్డటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మొత్తానికి ప్రమాదవశాత్తు కాలు జారి ఇద్దరు మరణించారా, లేదంటే ఎవరన్నా తోసేశారా అనేది కూడా తెలియాల్సి ఉంది. చాలా వేగంగా రైళ్లు వస్తుంటాయి, వేగంగా వెళ్తుంటాయి. ఆ వేగంగా వెళ్ళేటువంటి రైలు నుంచి ప్రమాదవశాత్తు కింద పడ్డారా మరి ఏందనేది కూడా తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు అయితే ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ ఆలేరు నుండి వంగపల్లి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో వాళ్ళు చనిపోవడం అయితే బాధ కలిగిస్తుంది. ఎందుకంటే మన్యం జిల్లా పార్వతీపురం చెందినటువంటి వారు హైదరాబాద్ లో ఉంటున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్నారు. 2 నెలల క్రితం వివాహం అయింది. వారికి సంబంధించి బంధువుల ఇంటికి వెళ్తున్నారు కాబట్టి అనుకోని సంఘటనలో ఇక్కడ మరణించడం అయితే నిజంగా కలిసివేస్తుందని చెప్పవచ్చు. ఇద్దరు భార్య భర్తలు నవ దంపతులు ఇద్దరు కూడా మరణించిన తీరైతే బాధ కలిగిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా చాలా పెళ్ళైన తర్వాత 2 నెలలుగా హైదరాబాద్ లో ఉంటున్నారు. వారికి సంబంధించి బంధువులందరూ కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి కంటతడి పెట్టిందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ అరుణ్తో శరత్, వంగపల్లి.